గర్భస్రావం లేదా అబార్షన్ అనగానే రకరకాల కారణాల వలన మనమే నిర్ణయించుకుని చేయించుకునేదని చాలా మంది అనుకుంటారు. వైద్య పరిభాషలో దాన్ని మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు. వైద్యపరంగా గర్భాన్ని ముగించటం. కానీ దానంతట అదే గర్భం పోవటం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో గర్భస్రావం జరుగుతుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఫలదీకరణ చెందిన అండం గర్భంలో సరిగా అభివృద్ధి చెందలేని పరిస్థితుల్లో గర్భస్రావం జరుగుతుంది. అది ఎవరి తప్పుల వలన కాకపోవచ్చు. కొన్నిసార్లు జన్యుపరమైన కారణాలు, మరికొన్నిసార్లు వైద్యపరమైన కారణాలు ఉండవచ్చు. కొన్ని లక్షణాలు కనబడుతున్నప్పుడు మాత్రం అబార్షన్ అని అనుమానించాలి. పొట్టలో నొప్పి రావటం, అది కూడా ఒకవైపున ఎక్కువగా ఉన్నా లేదా తరచూ వెన్నునొప్పి వస్తున్నా అబార్షన్ అవకాశాలు ఎక్కువ. శిశువు ఎదుగుతూ సర్దుబాటు చేసుకునేటప్పుడు కూడా కొద్దిపాటి నొప్పులు సహజమే అయినా ఎక్కువ నొప్పి ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. రక్తస్రావం అవుతుంటే మాత్రం అది చాలా ముఖ్యమైన లక్షణం. మొదటి 3 నెలల్లో అతి కొద్ది రక్తస్రావం కూడా సహజమని గుర్తించాలి. బాగా ముందస్తుగా కాన్పు నొప్పులు రావటం, పొత్తి కడుపు నొప్పి లాంటి లక్షణాలు కనపడినప్పుడు కూడా అనుమానించాలి. జ్వరం, బలహీనత కూడా లక్షణాలే కావచ్చు. గర్భస్రావం జరగటానికి జన్యుపరమైన కారణాలు ఉండవచ్చు. అదే కాకుండా ఇన్ఫెక్షన్ సోకటం, తల్లికి థైరాయిడ్, మధుమేహం, హార్మోన్ల సమస్య ఉండటం, గర్భసంచి లోపాలు లాంటివి కూడా అబార్షన్ కు దారితీయవచ్చు. అయితే 35 ఏళ్లు పైబడిన వాళ్లలోనూ, థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్లలోనూ, మధుమేహంతో బాధపడుతున్న వారిలోనూ, 2-3 సార్లు గర్భస్రావం జరిగి ఉన్న వాళ్లలోనూ గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గర్భాశయం బలహీనంగా ఉన్నప్పుడు కూడా గర్భస్రావం గాని, ముందస్తు ప్రసవం గాని జరగవచ్చు. అంటే గర్భాశయం ముందుగానే తెరుచుకునే ప్రమాదం ఉండటం వలన ఇలా జరుగుతుంది. గర్భం దాల్చినాక 6 వారాల లోపల కనుక ప్రెగ్నెన్సీ పోతే ఈ జన్యుపరంగా రీజన్స్ అనేది మనం మోస్ట్ కామన్గా తీసుకుంటాం. వీటిలో మనకి పెద్దగా పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బిడ్డ తయారీలోనే ఏదో లోపం ఉండే అది పోయింది. గర్భం దాల్చినాక 6 వారాల తర్వాత గర్భం పోవడానికి కారణాలు కూడా క్రోమోజోమల్ డిఫెక్ట్స్ అక్కడ కూడా ప్లే చేస్తాయి రోలు. అవి కాక వేరే చాలా రీజన్స్ పేషెంట్లో కారణాలు కావచ్చు. ఒకటి ఎండోక్రైన్ డిజార్డర్స్, అంటే హార్మోన్స్ సరిగ్గా లేకపోవడం. ప్రెగ్నెన్సీ హార్మోన్ అనేది ప్రొజెస్ట్రాన్ హార్మోన్. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కనుక సరైన మోతాదులో శరీరంలో లేకపోతే కనుక ఆ ప్రెగ్నెన్సీని నిలిపే శక్తి ఆ ప్రొజెస్ట్రాన్కి ఉంటుంది. ఇంత ఎండోక్రైన్ డిజార్డర్స్ చూసుకుంటే పేషెంట్స్కి ఎవరికైతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, డయాబెటీస్ ఉంటుందో, మళ్ళీ వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం, పీసీఓడి పేషెంట్స్, అంటే వాళ్ళకి నెలసరిలు సరిగ్గా రాని స్త్రీలలో కనుక మనం ఓవ్యులేషన్ ఇంజెక్షన్ ఇచ్చుకుని ప్రెగ్నెన్సీ కనుక ప్లాన్ చేసుకుంటే వాళ్ళల్లో కూడా మనం ఈ హార్మోనల్ డిఫెక్ట్స్ వల్ల, అంటే మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల, లేదంటే ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ వల్ల కూడా ప్రెగ్నెన్సీ ఎదగకుండా 6 వారాలు 7 వారాలు కానీ 12 వారాల లోపలే బిడ్డను కోల్పోయే అవకాశం అనేది, మిస్క్యారేజ్ అయ్యే అవకాశం అనేది మనం చూస్తూ ఉంటాం. వేరే కారణాలు అనుకుంటూ చూసుకుంటే కనుక మనకి ఇన్ఫెక్షన్స్, శరీరంలో గర్భసంచిలోనే ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, లేదంటే శరీరంలో ఏ భాగంలో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా బిడ్డ ఎదుగుదలలో లోపం ఉండి బిడ్డ ఎక్స్పెల్ అయ్యే అవకాశం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇన్ఫెక్షన్ అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, న్యూమోనియా అవ్వచ్చు, లేదంటే కాళ్ళలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్, పుండు, సెప్సిస్ అవ్వచ్చు. సో ఇట్లాంటి శరీరంలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఎదుగుతున్న బిడ్డ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల ప్రెగ్నెన్సీ ఎక్స్పెల్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని కండిషన్స్లో చూస్తే గర్భసంచి యొక్క తయారీలో లోపం ఉండొచ్చు. ఒక బిడ్డ గర్భసంచిలో ఎదగాలంటే దాని మూతి గట్టిగా టైట్గా క్లోజ్ అయి ఉండి బిడ్డ గర్భసంచిలో బాగా ఎంత బరువు పెరిగినా కూడా ఈ మూతి తెరుచుకోకుండా బిడ్డని హోల్డ్ చేసే కెపాసిటీ అనేది మనం సర్వైకల్ కాంపిటెన్స్ అంటాం. ఇది కూడా ప్లేస్ అ వెరీ బిగ్ రోల్ ఇన్ మిస్క్యారేజ్, ఎస్పెషల్లీ కవల పిల్లలలో. గర్భస్రావం జరిగినట్టు అనుమానమున్నా, అలాంటి లక్షణాలు కనపడినా డాక్టర్ దగ్గరికి వెళ్లటం సహజం. అలా వెళ్ళినప్పుడు దాన్ని నిర్ధారించడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. గర్భాశయానికి అల్ట్రాసౌండ్ పరీక్ష చేస్తారు. ఒకవేళ గర్భాశయం ఖాళీగా ఉంటే అప్పటికే గర్భస్రావం జరిగినట్టుగా తేలుతుంది. కొన్నిసార్లు గర్భాశయం పూర్తిగా ఖాళీ అయి ఉండదు. అప్పుడు దాన్ని పూర్తిగా ఖాళీ చేస్తారు. దీన్నే వైద్య పరిభాషలో డిఎన్సి అంటారు. రక్తస్రావం ఆగిపోయిందంటే గర్భస్రావం పూర్తయినట్టు లెక్క. అయితే గర్భస్రావ లక్షణాలు కనపడటానికి కారణం గర్భాశయం బలహీనంగా ఉండటమేనని అనిపించినప్పుడు గర్భాన్ని నిలపటానికి ప్రయత్నిస్తారు. అందులో భాగంగా శస్త్రచికిత్స చేయవచ్చు. దాని వలన గర్భాశయం ముందుగానే తెరుచుకునే పరిస్థితి రాదు. ఒక మహిళకు వరుసగా గర్భస్రావాలు జరుగుతుంటే రక్త పరీక్షలు, జన్యు సంబంధమైన పరీక్షలు చేయటంతో పాటు అవసరమైన మందులు కూడా ఇస్తారు. గర్భాశయంలోకి టెలిస్కోప్ లాంటి పరికరాన్ని పంపటం ద్వారా అలా మాటిమాటికి ఎందుకు గర్భస్రావం అవుతుందో పరీక్షిస్తారు. దాన్ని బట్టి చికిత్సా విధానాన్ని నిర్ణయిస్తారు.
నిజానికి గర్భస్రావాన్ని నిరోధించడానికి ప్రత్యేకంగా ఎలాంటి పద్ధతులు లేవు. పరీక్షలు చేసినప్పుడు ఏదైనా సమస్య గుర్తిస్తే అప్పుడు తగిన చికిత్సా విధానాన్ని డాక్టర్లు నిర్ణయించే వీలుంది. ఎప్పుడైతే ఏ స్త్రీకైనా 3 అబార్షన్స్ కంట వరుసపెట్టి అవుతున్నాయంటే అలాంటి పేషెంట్కి మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఎందుకు ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీస్ నిలవట్లేదు, ఎందుకు అబార్షన్స్ అవుతున్నాయి. కొంతమందికి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది, నెలసరి రాదు, వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తుంది. వితిన్ 3-4 డేస్ ఆమెకి పీరియడ్ రావడం అనేది జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉంటుంది కానీ బిడ్డ ఎదుగుదల లేదు. వీటిని మనం బయోలాజికల్ ప్రెగ్నెన్సీస్ అంటాం. సో ఈ బయోలాజికల్ ప్రెగ్నెన్సీస్లో కూడా మనకి ఏంటంటే తెలియని క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉండి బేబీ సరిగ్గా ఇంప్లాంట్ అవ్వకుండా పోతూ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్లో ఎండోక్రైన్ డిజార్డర్స్ అంటే వాళ్ళకి ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, బిడ్డ హార్ట్ బీట్ బాగానే ఉంటుంది, సడన్గా దే ప్రెజెంట్ విత్ బ్లీడింగ్ అండ్ దే ఎక్స్పెల్ ద బేబీ. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ప్రెగ్నెన్సీ హార్మోన్ ప్రొజెస్ట్రాన్ లేకపోవడం వల్ల అవుతుంది కాబట్టి వాళ్ళకి ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ పెడతాం. యూజువల్గా డయాబెటీస్ పేషెంట్లో ఏమవుతుందంటే ప్లాన్ చేసుకునేటప్పుడు ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర పంపించి వాళ్ళ షుగర్స్ కంట్రోల్ తెచ్చుకున్నాకనే మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలమ్మా. అంటే HbA1c లెస్ దెన్ 6.5 ఉంటేనే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. కొంతమంది స్త్రీలలో డయాబెటీస్లో ప్రెగ్నెన్సీ అయితే దాలుస్తారు కానీ అబార్షన్స్ అవ్వకుండా ముందుకెళ్తే కానీ బిడ్డలో తయారీలో లోపాలు అనిపిస్తాయి. అంటే ఫీటల్ అనామలీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే థైరాయిడ్ డిఫెక్ట్స్ చూసుకుంటే కూడా థైరాయిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ అబార్షన్స్ అండి ఆర్ మిస్క్యారేజెస్. థైరాయిడ్ నార్మల్సీకి వచ్చినాకనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తా ఉంటాం. మనం చూస్తూ పోతే కనుక ప్రతి గర్భానికి కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ 12 వారాలకు పోతే, రెండోది 20 వారాలకు పోతే, మూడోది 24 వారాలకి అట్లా పెరగడం అన్నది మనం చూడొచ్చు వీళ్ళల్లో. సో కొంతమందిలో గర్భసంచి మూతిలో ఇన్కాంపిటెన్స్ ఉంటుంది. వీళ్ళలో టిపికల్గా ఎలా ఉంటుందంటే గర్భం దాలుస్తారు, 14-15 వారాలు దాటగానే ఏమవుతుందంటే 20 వారాల లోపు వాళ్ళు పెయిన్ ఏముండదు, నొప్పి ఉండదు, ఏముండదు, స్పాంటేనియస్గా బిడ్డ బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే బరువు మోయలేక 14 వారాలు దాటినాక 20 వారాల లోపల జరుగుతుంటుంది. ఎందుకంటే అప్పుడు బిడ్డ యొక్క బరువు కొంచెం పెరగగానే మోయలేక ఎక్స్పెల్ చేస్తుంది. ఒకసారి గర్భస్రావం జరిగితే మళ్లీ గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా? మళ్లీ గర్భధారణకు ఎంతకాలం విరామం ఇవ్వాలి అనేవి సాధారణంగా కలిగే అనుమానాలు. ఎందుకు గర్భస్రావం అయిందో తెలియదు కాబట్టి మళ్లీ గర్భధారణ మీద రకరకాల అనుమానాలు సహజమే. సాధారణంగా పిల్లల క్రోమోజోముల్లో సమస్యలే దాదాపు సగం గర్భస్రావాలకు కారణం. నిజానికి ఇది తల్లిదండ్రులకు సంబంధం లేని సమస్య. మధుమేహం అదుపులో లేకపోవటం, గర్భసంచి సమస్య కూడా కారణం కావచ్చునని భావిస్తున్నప్పటికీ నిర్దిష్టమైన కారణం అంటూ ఉండదు. కానీ ఒకసారి గర్భస్రావం జరిగినా ఆ తర్వాత మామూలు ప్రసవాలు జరిగిన వాళ్లే చాలా ఎక్కువ ఉంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ గర్భస్రావాలు జరిగేవాళ్లు 100కి1 ఉంటారు. ఒకసారి గర్భస్రావం అయితే వాళ్లలో 10% మందికి మాత్రమే రెండో గర్భస్రావం జరగవచ్చు. పదే జరుగుతూ ఉంటే భాగస్వాములిద్దరికీ క్రోమోజోమ్స్ పరీక్షలు జరుపుతారు. అలాగే గర్భాశయానికి అల్ట్రాసౌండ్ లాంటి పరీక్ష చేస్తారు. కారణం తెలియకపోయినా కంగారు పడనక్కర్లేదని డాక్టర్లు చెబుతారు. గర్భస్రావం జరిగిన 6 నెలల్లోపు గర్భధారణ జరిగిన వాళ్లకు సమస్యలు ఎదురు కాలేదని పరిశోధనలు తేల్చాయి. మిస్క్యారేజ్ అయింది అంటే డెఫినెట్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది చాలా రోల్ ప్లే చేస్తుందండి. చాలా అతి బరువు ఉన్న స్త్రీలలో మనం మిస్క్యారేజెస్ అనేది చూస్తూ ఉంటాము. అతిగా బరువు ఉంటే కనుక బరువు బాగా తగ్గడానికి ప్రయత్నించి మంచి ఫుడ్, న్యూట్రిషనల్ డైట్స్ తీసుకుని ఎక్సర్సైజ్ వల్ల వెయిట్ లాస్ అవ్వకపోయినా కూడా ఎక్సర్సైజ్ ఇట్ సెల్ఫ్, మీరేమీ బరువు తగ్గట్లేదని నిరుత్సాహపడకండి. జస్ట్ ఎక్సర్సైజ్ ఇట్ సెల్ఫ్ విల్ ప్రివెంట్ ఎనీ మిస్క్యారేజెస్ అండ్ ఆల్. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు కొంతమంది స్త్రీలలో క్రానిక్ డిజార్డర్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఏదో లివర్ డిస్ఫంక్షన్స్, డయాబెటీస్లో, అంటే జనరల్ కిడ్నీ ఫెయిల్యూర్స్, ఇవన్నీ ఉన్న పేషెంట్స్లో కూడా ప్లాన్ చేసుకునే ముందు డెఫినెట్గా వాళ్ళకి కన్సర్న్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఉన్న మెడికల్ డిజార్డర్ని కంట్రోల్లో పెట్టుకుని ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనేది చూసుకుని ప్లాన్ చేసుకుంటే మంచిది. కొంతమంది స్త్రీలకి స్మోకింగ్, డ్రింకింగ్ ఉన్న అలవాటు స్త్రీలకి డెఫినెట్గా అవి స్టాప్ చేయాలండి. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ డైరెక్ట్లీ కాజ్ మిస్క్యారేజ్ అనమాట. దే ఆర్ ప్రూవెన్ ఫ్యాక్టర్స్ ఫర్ మిస్క్యారేజ్. స్మోకింగ్ కంప్లీట్గా స్టాప్ చేసుకోవాలి. డ్రింకింగ్ కూడా చాలా మటుకు తగ్గించుకోవాలి. ఒక్కసారి అయిన స్త్రీ సెకండ్ టైం అవ్వకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో వెయిట్ లాసే కాదు, ఎక్సర్సైజే కాదు, స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ ఎనీ జంక్ ఫుడ్ అవన్నీ అలవాటు కూడా ఆపుకుంటే కనుక డెఫినెట్గా నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మంచి ఫలితాన్ని పొందగలిగే అవకాశం ఉంటుంది.